ये मेरे वतन के लोगों, जरा आंख में भर लो पानी। जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపించి సాక్షాత్తు ప్రధాని నెహ్రూనే కంటతడి పెట్టించిన గానకోకిల, బడికి వెళ్లకుండానే 6 విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందిన, అంటే గౌరవ డాక్టరేట్లు పొందిన బడికి వెళ్ళని భారతరత్న. తేరా మేరా ప్యార్ అమర్, फिर क्यों मुझको लगता है डर, मेरे जीवन साथी बता, वो क्यों धड़के रह रहे डर. ఇలాంటి పాటలు పాడి హిందీ అక్షరాల్ని తేనెలో ముంచి చిలకరించి తన అమృత గళంతో గాన మాధుర్యంతో ఆబాల గోపాలాన్ని అలరించిన హిందీ నేపథ్య గాన సామ్రాజ్ఞి. आवाज देखे हमें तुम बुलाओ, मोहब्बत में इतना न हमको सताओ. ఇటువంటి మరపురాని పాటలు పాడి తన జీవితాన్ని సంగీతంతో పెనవేసి ఉల్లాసభరిత యుగళ గీతాలు, విషాద గీతాలే కాక దేశభక్తి గేయాలు, గజల్సు, భక్తి గీతాల్ని మధురాతి మధురమైన తన గళంతో మధుర గీతాలుగా మలచిన సంగీత విదుషీమణి. प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, प्यार किया कोई चोरी नहीं की, प्यार किया, प्यार किया कोई चोरी नहीं की, चुप चुप आहे भरना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या. ఇలాంటి అజరామర గీతాలు పాడి ప్రారంభంలో హీరోయిన్లకు సరిపోని కీసుగొంతుక కలదని ఏసడించుకోబడి దశాంతరంలో మరే ఇతర గాయని చేరుకోని సమున్నత పాఠల శిఖరాలను అధిరోహించి క్వీన్ ఆఫ్ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్స్గా కీర్తించబడిన భారతీయ నేపథ్య గాయకుల రాణి. కహీ దీప్ चले कहीं दिल, जरा देख ले आकर परवाने, तेरी कौन सी है मंजिल, कहीं दीप चले कहीं दिल. ఇటువంటి కమ్మనైన పాటలు హిందీలోనే కాకుండా 35 భాషల్లో 980 సినిమాల్లో 50,000 పైగా పాటలు పాడి తన గొంతుకకు భాషా భేదాలు లేవని చాటి చెప్పి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసిన గాన గంధర్వరాణి. हंसता हुआ नूरानी चेहरा, फाले जुल्फे रंग का लहरा, तेरी जवानी तोबा तोबा, ये दिलरुबा 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 ओ दिलरुबा. ఇటువంటి మెలోడియస్ సాంగ్స్ గానం చేసి లెక్కకు మిక్కిలి స్వదేశీ అవార్డులే కాక ది లీజియన్ ఆఫ్ ఆనర్ అనే ఫ్రెంచ్ ప్రభుత్వ అవార్డు 1948-78 ఈ 30 సంవత్సరముల మధ్య కాలంలో 30,000 పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందిన గానోన్నత గాయనీమణి. తెలుగు సంసారం చిత్రంలో నిద్దురపోరా తమ్ముడా అని ఆలపించి మళ్ళీ లేవని దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయి ఆఖరి పోరాటం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో తెల్ల చీరకు తకధిమి అనే యుగళ గీతాన్ని పాడిన ఆ తెల్ల చీరలోని దేవదూతల దేవేంద్రపురికి చేరుకున్నది లెజెండ్ సింగర్ లతా మంగేష్కర్. ఆంధ్రుల గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, హిందీ గాన గంధర్వరాణి లతా మంగేష్కర్ ఇద్దరూ కరోనా బారిన పడడం,
ఇద్దరూ కరోనా నుండి రికవర్ కావడం, ఆ తర్వాత పరిణామాలతో ఇద్దరూ పరమపదించడం. విధి ఆడే వింత నాటకంలో విచిత్రం అనిపిస్తుంది.